నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ కుషాల్ నగర్, కూర్గ్. అంటే కర్ణాటక రాష్ట్రం వచ్చానండి. బెంగళూరు వచ్చాను, అక్కడి నుంచి మైసూర్ వచ్చాను, మైసూర్ నుంచి కుషాల్ నగర్ వచ్చాను, కుషాల్ నగర్ నుంచి కూర్గ్కి వెళ్తాను. అంటే రోజు ఈవినింగ్ కూర్గ్ మీ అందరూ తెలిసిందే కదా, హిల్ స్టేషను. ఎల్ఐసి వారి చిన్న మీటింగ్ పని నిమిత్తం అక్కడికి వచ్చాను అనమాట, కుషాల్ నగర్. ఇదిగోండి సాల్యూట్ ద నేషన్ అని చెప్పి తెలంగాణ మరియు ఏపీలో ఎల్ఐసి ఏజెంట్స్కి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఇక్కడికి వచ్చాను. కొత్తగా వచ్చాను కదా ఈ ప్లేస్కి, అందుకనే మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ ఏరియా కూడా చూపిస్తున్నాను. చూడండి, మైసూర్ నుండి సుమారుగా ఒక 2.5 గంటల జర్నీ అండి. అంటే సుమారు 95 కిలోమీటర్స్. కుషాల్ నగర్ వచ్చాను. అంటే ఇక్కడి నుంచి కంప్లీట్ హిల్ స్టేషన్ అట కూర్గ్ వెళ్ళాలంటే. కూర్గ్ అంటే మీకు మొబైల్ తెల్లని అడగండి, చెప్పుద్ది. మంచి టూరిస్ట్ స్పాట్ అది, చాలా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే మీటింగ్ అయిపోయాక అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది రైతు సహకార భవనం అటండి. ఇది అందులో ఏర్పాటు చేశారు ఎల్ఐసి వారి మీటింగు. చూద్దాం. మైసూరు రైతు సహకార భవన బాగుందండి. ఏర్పాట్లు అయితే ఘనంగా ఉన్నాయండి. మీటింగ్ హాల్ కూడా పెద్దదే. అంటే ఇంతమంది వస్తారా అంటే ఎల్ఐసి మిత్రులు ఎంతమంది ఉన్నారా నాకు తెలీదు. అంటే ఏపీ అండ్ తెలంగాణ కదండి. బాగుంది, ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్నారు. చూద్దాం. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. అంటే నేను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియాలో సుమారుగా ఒక 35 years చేశాను. అక్కడ రిటైర్మెంట్ తీసుకొని ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అయ్యాను. దీని నిమిత్తం ఎల్ఐసి గురించి చిన్న 2 ముక్కలు, అంటే మీకు ఎవరికి తెలియదని కాదు కానీ, మనిషి మనం ఉన్నప్పుడు ఏదో రకంగా ఫ్యామిలీని రన్ చేస్తామండి. ఇన్ కేసు విధివశాత్తునో లేకపోతే మన గ్రహచారం బాగోక మనం కానీ ఫ్యామిలీకి దూరం అయితే ఇమ్మీడియట్గా ఆ ఎఫెక్ట్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్యామిలీ మీద. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా అనేది వేరే వేరే విషయం. అటువంటి ఆర్థిక ఒడిదుడుకుల నుండి ఇమ్మీడియట్గా మనల్ని మనం రక్షించుకోవడానికి ముందుగా ఒక ఏర్పాటు అంటూ చేసుకోవాలి. ఆ ఏర్పాటు కొంతమంది గోల్డ్ కొంటారు, ల్యాండ్స్ మీద పెడతారు, షేర్లు కొంటారు, లేకపోతే బ్యాంకులో నగదు నిల్వ చేస్తారు. ఎన్ని చేసినా అవి కొంతవరకు, అంటే కంప్లీట్గా అవి రాంగ్ అని నేను అన్ను. కనీసం మన ఎర్నింగ్స్లో కంపల్సరీగా 10 to 20% ఇన్సూరెన్స్ కేటాయించుకుంటే, అంటే ఇన్సూరెన్స్ అంటే ఏం లేదండి, ఓ 20 years ఓ 20 lakhs అనుకొని మనం ప్రీమియం స్టార్ట్ చేస్తాం అనుకోండి. ఓ నెలకు 5,000. మనం హ్యాపీగా దేవుని దగ్గర ప్రశాంతంగా ఉంటే 20 సంవత్సరంలో మనకి ఒక 20 to 40 lakhs వస్తుంది. గ్రహచారం బాగోక ఈ మధ్యలో, అంటే మన పాలసీ స్టార్ట్ చేసిన కానీ ఫర్ సపోజ్ ఈరోజే స్టార్ట్ చేస్తాం, రేపే జరగడం జరిగింది, లేకపోతే ఒక సంవత్సరం తర్వాత ఏదో జరిగింది, ఆ 20 years తర్వాత ఇస్తాన్న 40 lakhs ఇమ్మీడియట్లీగా ఫ్యామిలీకి ఇస్తారు. అంటే డబ్బుతోటి అన్ని అవసరాలు తీరుతాయంటే నేను చెప్పలేను, కానీ డబ్బు ప్రథమంగా అక్కడ పాత్ర వహిస్తుంది. ఎవరైనా చనిపోయిన తర్వాత వచ్చి ఓదారుస్తారు, ఊరడిస్తారు, లేదంటే ఒక 100-10 రూపాయలు చేతిలో పెడతారు. కానీ ఇన్నాళ్ళు మన అన్ని అవసరాలు తీర్చే హెడ్ ఆఫ్ ది హోమ్ మిస్ అయినప్పుడు చాలా అవసరాలు ఉంటాయి. అన్నిటికీ ఇమ్మంటే ఎవరు కదండి, ఎవరికి ఉండే కష్ట నష్టాలు వారికి ఉంటాయి. ఓదార్పోతే ఇస్తారు, అంతవరకు చేయగలరు తప్పించి పూర్తిగా ఆదుకోలేరు కదా. ఆ రకంగా ఎల్ఐసి మనకి ఒక ఇమ్మీడియట్ అసిస్టెన్స్ అంటూ ఇస్తుందన్నమాట ఒక మనిషి చనిపోయినప్పుడు.
అంటే ఆ 40 lakhs తోటి లైఫ్ లాంగ్ లీడ్ చేస్తామా అంటే రాంగ్ అది. అంటే ఇమ్మీడియట్గా కనీసం 1 or 2 years మన అంటే ఫ్యామిలీ మెంబర్స్ మనంతటా మనం కోలుకునే వరకు, అంటే భార్య పిల్లలతో కోలుకునే వరకు ఆ అమౌంట్ అయితే కాస్త సర్వే అవుతుంది కదా, ఎవరిని ఒక రూపాయి పడకుండా. కాబట్టి మన ఇన్కంలో కనీసం ఓ 20% అయినా ఇన్సూరెన్స్ కేటాయించుకోండి ప్రతి మనిషికి. నాట్ ఓన్లీ ఫ్యామిలీ హెడ్కి అండి, ఇంక్లూడింగ్ పిల్లలకి కూడా. అంటే ఇన్సూరెన్స్ అనేది కేవలం డెత్ అయితేనే కాదండి, సేవింగ్ కాన్సెప్ట్ కూడా. సేవింగ్లో కూడా ఒక 20 years తర్వాత మనం చిన్న చిన్న ₹1 1,000 మినిమం 1,000 పెట్టుకుని వెళితే కనుక పిల్లల పేరున ఓ 20 years లాంగ్ టర్మ్ పెట్టుకుంటే వాళ్ళకి చాలా ఉపకారంగా ఉంటుంది. వాళ్ళు స్టడీకి కానీ పిల్లలకు కానీ ఏదో రకంగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కదా. ఇంకంతకన్నా నేను మీకు విడమరికి చెప్పలేను, చెప్పేటంతటి వాడిని కాను. ఎందుకంటే వెరీ వెరీ జూనియర్ నేను ఇప్పుడు ఇన్సూరెన్స్ దాంట్లో తీసుకొని 2 years అయింది. ఓకేనా, ప్రస్తుతానికైతే ఈ వీడియో అంతటితో విరమిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ. జై హింద్.